వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కనుక మనం చూస్తే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూస్తే ఎలా ఉంది? అందులోనూ సీజన్స్ కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఉగాది నుంచి చూస్తే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు, దాని తర్వాత యుద్ధాలు అవన్నీ మనం చూసాము. గతం నుంచి చూస్తే కరోనా నుంచి చూస్తూ ఉన్నాము. కొత్త చేంజెస్, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకున్నా సరే గోచార రీత్యా జనరల్గా ప్రస్తుతానికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజ్ గారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుతం హెల్త్ పరంగా చూసినప్పుడు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఉత్తరాషాఢ నక్షత్రము 4 పాదాల్లో ఒక పాదము ధనస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటే 2, 3, 4 పాదములు మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంటాయి. రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే దానికి ప్రస్తుతం నడిచేటువంటి గోచార ఫలితాలు వేరుగా ఉన్నాయి, దీనికి వేరుగా ఉన్నాయి. అయితే నక్షత్ర రీత్యా నాగరాజు గారు ఒక్కొక్క నక్షత్రానికి ఆస్ట్రాలజీ పరంగా ఫలానా అవయవం విషయంలో, ఫలానా ఆరోగ్య సమస్య విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆస్ట్రాలజీ కొన్ని సూచనలు ఇచ్చింది. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనము ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసినట్లయితే అందులో ఒక్కొక్క ఆరోగ్య సమస్యని ఒకటిగా మనం విభజిస్తే అందులో మొట్టమొదటిది దోషజ రోగములు అని మనం చెప్పొచ్చు. దోషజ రోగములు అని అంటే వాత, పిత్త, కఫ అని అందరికీ తెలిసినటువంటివే. అంటే వాత దోషము అంటే నొప్పులు కానీ, పక్షవాతము, కీళ్లవాతము, ఎర్థరైటిస్, ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వాత దోషాల్లోకి వస్తుంది. పిత్త దోషం అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, అల్సర్ సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ పిత్త దోషంలోకి వెళ్తాయి. ఇక కఫ దోషము అని అంటే ఉబ్బసము, ఆయాసము, శ్లేష్మ రోగాదులు కానీ, లేకపోతే ఈ యొక్క దగ్గు, జ్వరము, తర్వాత జలుబు, వీటికి సంబంధించినవి కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ అన్నీ కూడా కఫ వ్యాధుల్లోకి వస్తాయి. ఇది దోషజ రోగములండి. ఇక రెండవది ఏంటి అని అంటే ధాతుజ రోగములని ఉంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పబడ్డాయి. అంటే ఫర్ సపోజ్ ఇన్సులిన్ కానీ, థైరాయిడ్ కానీ, ఈస్ట్రోజన్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల డయాబెటీస్, సంతానము, పర్సనల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది సంతానం విషయాన్ని పర్సనల్ లైఫ్లోనూ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని రెండవ విషయంగా మనం చెప్పుకోవచ్చు. మూడవది ఏంటి అంటే మానసిక రోగము. మానసికముడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనశ్శాంతి అనేటువంటిది లేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం అవుతుంది. అంటే మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే శారీరకంగా ఉన్నటువంటి క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మానసిక ప్రశాంతత కోసం లభించడం కోసమే ప్రతి మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. సో అది చంద్రబలం వల్ల, రాహు యొక్క దోషం వల్ల మనం గుర్తించి చెప్పచ్చు. మూడవది మానసికంది. నాలుగవది ఆగంతుజ రోగములు అని చెప్పబడ్డాయి నాగరాజు గారు. మనిషి మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అది నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఆగంతుజ రోగములు. సో బ్యాక్టీరియా రిలేటెడ్, ఎగ్జాంపుల్ కరోనా వైరస్, ఇలాంటివన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా. ఇక ఐదవది ఆఖరిది కర్మజ రోగములు అని ఉంటుందండి. కాన్జెనిటల్గా బై బర్త్ వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. అంటే సిహెచ్డి, హార్ట్ ట్రబుల్స్ కావచ్చు. కొంతమందికి మాటలు అనేటువంటి సరిగ్గా రావు. తరువాత ఏంటి అంటే పుట్టడంతోనే అవయవ లోపంతోనూ, పుట్టడంతోనే ఇబ్బందులతోనూ. సో చాలామంది కర్మజ రోగములతో జన్మిస్తారు. అది పూర్వజన్మ కర్మది బాల అరిష్టములైనా ఏదైనా అవ్వచ్చు. సో చాలామంది క్లయింట్స్ మనకి వస్తూ ఉంటారు, మనం చూస్తుంటాం కర్మజ రోగములు. సో ఈ 5 ఆరోగ్య విషయంలో మనం డివైడ్ చేసి చూస్తే ప్రస్తుతం మనం మాట్లాడుకునేటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకైతే మేజర్గా ఉండేటువంటిది ధాతుజ రోగము, రెండవది దోషజ రోగము. సో మీకు అర్థమైందండి. ఈ 5లో ఉత్తరాషాఢ 1వ పాదము ధనస్సు రాశి వాళ్ళకి ధాతుజ అంటే ఏమిటి? శుక్రుడికి సంబంధించి, అంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ ఆడవాళ్ళకి, థైరాయిడ్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్ల ఇబ్బందులు, బ్లడ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళకి అర్థమవుతాయి.
సో వాటికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా, ఎందుకంటే కుజుడు అనేటువంటి ప్లానెట్ బ్లడ్కి సూచన చేస్తూ ఉంటారు కాబట్టి వీటి విషయాల్లో అది సంతానానికి ఎఫెక్ట్ కాకుండా ధాతువులు అంటే యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి అమ్మ. అంటే రెండవది ఏంటి అంటే దోషజ రోగముల్లో వాత దోషము. ఈ వాత దోషం మూలానే వీళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్స్ కావచ్చు, సయాటికా కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ రెండు విషయాల్లోనూ ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అని అంటే ఏ మంత్స్లో అని అంటే జూన్, జూలై, ఆగస్ట్, మళ్ళా నవంబర్, డిసెంబర్, ఈ మంత్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అర్ధ అష్టమ శని దోషం అనేటువంటిది స్టార్ట్ అయింది. శనియే వాతరోగానికి కారణం అవుతారు కాబట్టి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే 2, 3, 4 పాదములు ఈ వీళ్ళకి ఏమిటి అంటే ప్రధానంగా కొంతమందికి చూడండి నాగరాజు గారు, వెరికోస్ వెయిన్స్ అని వినే ఉంటారు. అవును, నరములు. సో బుధుడు సూచన చేస్తుంటారు కాబట్టి ఆ వెరికోస్ వెయిన్స్ విషయంలో కావచ్చు, లేదు అనుకుంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో కావచ్చు, ఆర్ ఇంకా చెప్పాలి అంటే హార్ట్ అండ్ కొలెస్ట్రాల్ విషయంలో, ఈ 4 విషయాల్లోనూ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 విషయాల వల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి అనేటువంటిది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే దోషజ రోగములు అనేటువంటివి ఉంటాయి. ఈ దోషజ రోగం నుంచి బయటపడాలి అనుకుంటే ఎవరు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు ఖచ్చితంగా అండి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్ పీరియడ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ హార్ట్కి సంబంధించి అయితే 45 తరువాత, బికాస్ 12th లార్డ్ కాబట్టి. అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ అనేటువంటివి 33+ దాటిన తర్వాత వచ్చేటువంటి అవకాశాలు. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేజర్గా ఇవి పోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళు మరకత శివలింగము అని చెప్పబడింది ఒకటి. పచ్చటి రంగులో ఉంటుంది స్వామివారి యొక్క స్వరూపము, లింగమూర్తి. అది ఇంట్లో తెచ్చి పెట్టుకుని ప్రతిరోజు కూడా మరకత శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఎంతటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా మరకత శివలింగానికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం వాళ్ళు అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ఏ సమస్య ఉన్నా, ఇంకా మీ పర్సనల్ చార్ట్ ద్వారా మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది ఏ కారణం చేత వచ్చిందనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా తెలుస్తుంది. దాన్ని చూసుకుని వెంటనే ఆ తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. తప్పకుండా ఇమీడియట్గానే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎలా సార్ అంటే జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారము ప్రస్తుతం సీజన్ బట్టి కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి మనకి. గోచార రీత్యానే ఇలా ఉంది అని అంటే పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే డెఫినెట్గా కొన్ని మార్పులు చేపులు ఉంటాయి. అంటే యాస్టేజ్ ఇదే అని కాకుండా కూడా కొంతమందికి ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకుంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎందుకు అంటే మనం మాట్లాడేటువంటిది గోచార అంశము. సో పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా బలమైనది. అక్కడ కనుక మీకు కర్మ ఫలితం అనేటువంటిది ఉంటే, అంటే కర్మయోగం అనేటువంటిది ఉంటే, అనుభవించేటువంటి కష్టం ఏదైనా ఉంటే ఖచ్చితంగా 6th, 8th, 12th అండ్ లగ్న బలం ద్వారా ఆరోగ్య సమస్యలు మనం సూచన చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి ఆ పర్టిక్యులర్ దశ దాటిన తరువాత ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. సో అది తెలియక చాలామంది భయపడిపోయి ఏదో అయిపోతుంది లైఫ్లో భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇబ్బంది ఏమీ లేకుండా, అలాంటి ఇబ్బందులు పడేటువంటి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందో దానికి తగినటువంటి శాంతి పూజలు కానీ, కొంతమందికి మంత్ర జపం ద్వారా, కొంతమందికి ధ్యానం ద్వారా, కొంతమందికి తీర్థక్షేత్ర దర్శనం ద్వారా తగ్గిపోయే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య ఎలా తగ్గించుకోవాలనేటువంటిది ఒక మంత్రోపదేశం ఇచ్చి ఆరోగ్య సమస్యలు తగ్గేటట్టుగా, భగవద్ అనుగ్రహం కలిగేటట్టుగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరికైనా సరే అంటే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ పర్సనల్ చాట్ ప్రకారం మాత్రం తెలుస్తుంది ఎక్కడెక్కడ మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని. ఒక మంచిని మనం ముందే కోరుకోవటంలో తప్పులేదు. లేదు అని అంటే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందో
అనేటువంటి విషయం మనకు ఆ యాంగ్జైటీ నుంచి బయటపడాలి అన్నా, లేదా వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం లేదు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కొన్నిసార్లు తెలియకుండానే ఏ విధంగా లైఫ్ వెళ్తుంది, మనకి ఏదైతే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన మీకు గనక ఉంటే, అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఒక మంచి చేసుకుందాం అనుకున్నటువంటి ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.